ముకుంద ఏంటి, చనిపోవడం ఏంటి? ముకుంద ఒక జిత్తులు మారిన మాయల మరాఠీ అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక ఫేక్ డెడ్ బాడీని తీసుకొచ్చి ముకుందానే చనిపోయింది అన్నట్టు తన చీర అన్నీ సెట్ చేసి పెట్టుంటుందన్నమాట. ఇక వీళ్ళ నానేమో అంటే ముకుంద వాళ్ళ నానేమో విర్రవీగిపోతాడు. మీ అందరు కలిసి నా కూతురిని చంపేశారు, అలాగా బలవంతంగా చనిపోయేలా చేశారో ఇదిగో ఈ కృష్ణ అనేది మురారి జీవితంలోకి రాకుండా ఉండుంటే నా కూతురు జీవితం బాగుండేది అని అయితే చెప్పి తిట్టేసి వాళ్ళందరినీ అక్కడ పంపించేస్తారు, కనీసం డెడ్ బాడీని కూడా చూడనివ్వకుండా. ఇక ఆదర్శ్ ఏమో ప్రేమించే భార్య అంటే ఎంతో గొప్పగా ప్రేమించే భార్య చచ్చిపోయింది అని మందు తాగుతూ ఏడుస్తూ ఉంటాడనమాట, ముకుందని తలుచుకుంటూ నా భార్య చచ్చిపోయింది అని. ఇక తీరా శ్రీనివాసరావు ఇంటికి వచ్చి చూసేసరికి ముకుంద కూర్చొని నవ్వుతూ ఉంటుందన్నమాట. అది చూసి ఒక్కసారిగా ఫ్యూజులు అవుట్ అయిపోతాయి శ్రీనివాస్కి. ఇదేంటి ఇప్పుడే కదా చనిపోయింది, నా కూతురు నేను గుర్తుపట్టలేనా అన్నట్టు వాళ్ళందరి దగ్గర మాట్లాడుంటాడా. తీరా ఇంటికి వచ్చి చూసరికి ముకుంద అలా ఉండేసరికి షాక్ అయిపోతాడు. అంటే ఇదంతా ముకుంద ఆడుతున్న నాటకమని తన తండ్రికి కూడా అర్థమైపోయింది. నడుచుకుంటూ వెళ్తుంది శ్రీనివాస్ దగ్గరికి. ఏంటి నాన్న అలా చూస్తున్నావు అన్నట్టు మాట్లాడడంతో ముకుంద అని ఒక్కసారిగా పిలవగానే నానా నేనే ముకుందని అని చెప్పగానే ఇక ఆయన కళ్ళు తిరిగి పడిపోయినట్టు ఒక్కసారిగా కుప్పకొల్లిపోతాడు. ఇంకోవైపు ఆదర్శ్ వీరంగం సృష్టిస్తుంటాడు. కృష్ణ మీదకి చెలరేగిపోతూ నిందల మీద నిందలు వేస్తూ ఉంటాడు. కేవలం నీ వల్లనే ఒక అబద్ధపు మాయలో మమ్మల్ని ఉంచేశావు. నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉండడం కోసం నా భార్య ప్రేమించిన మురారిని అబద్ధంలాగా చేసి ముకుంద మారిపోయిందని నన్ను తీసుకొని వచ్చావు. ఇప్పుడు నువ్వే కావాలనే చచ్చిపోయేలాగా చేసేసావంటూ ఆదర్శ్ విపరీతమైన మాటలు, తట్టుకోలేని మాటలు కృష్ణని అంటూ ఉంటాడనమాట అందరి ముందు. ఏం మాట్లాడుతున్నావురా అని అంటున్నా కూడా ఊరుకోడు ఒక్క క్షణం కూడా. కృష్ణని అన్నన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే కృష్ణకి ఇది జరగాల్సిన పని. అందరినీ గుడ్డిగా నమ్ముతుంది. ముకుంద్ అనేది ఎంతగా నమ్మిందో. తను మారిపోయింది అనుకున్నాను ఆదర్శ్ అని చెప్పినా కూడా ఆదర్శ్ అయితే ఒప్పుకోడు. ఈ ఆదర్శ్కి కూడా తెలుసు కదా ముకుంద నాటకం ఆడుతుందని, కానీ ముకుంద తప్పే లేదు, కృష్ణదే మొత్తం తప్పు అన్నట్టు తనని నిందిస్తూ ఉంటాడు. మరి కృష్ణ ఏం చేయబోతుంది ముకుంద విషయంలో, ముకుంద బతుకుందా అనే విషయం తెలుసుకుంటుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం.